హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. రండి చూద్దాం. మనం చిరాన్ భ్రమర అపార్ట్మెంట్ నుంచి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చూస్తున్నాం. రండి లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా లుక్ ఉంది, అఫీషియల్గా ఉంది అపార్ట్మెంటు. 2 వీలర్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ కూడా ఉంది. అపార్ట్మెంట్ చుట్టూరు ఇలా ట్రీస్ కోసం ప్లేస్ అయితే వదిలారు. జనరేటర్ ఫెసిలిటీ ఉంది. 2 వీలర్ పార్కింగ్, కార్ పార్కింగ్. ఇది ఎలక్ట్రికల్ కార్ అనుకుంటాను, ఛార్జింగ్ అయితే పెట్టుంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్. సింహద్వారం అయితే చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అని ప్రెస్ చేయండి. ఇదే మొత్తం హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది. 2 గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు బయట బాల్కనీలోకి ఎంట్రన్స్ కోసం. ఈ వీడియోకి సంబంధించి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద రన్ అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ని అయితే అడగచ్చు. ఇది బాల్కనీలో నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. గాలి వెలుతురు అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మిగిలిన డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద రన్ అవుతున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇదైతే హ్యాండ్ వాష్ ఏరియా. కింద షెల్ఫ్లు కూడా ఇచ్చారు. హ్యాండ్ వాష్కి సంబంధించిన మెటీరియల్స్ని అయితే దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది వితౌట్ కబోర్డ్స్ అండి. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కబోర్డ్స్ చేయించుకోవచ్చు. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. మీకు కబోర్డ్స్ కావాలనుకుంటే చేయిస్తారు. కబోర్డ్స్తోనే ఉన్నవి, అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అవి కూడా ఒక వీడియో చేద్దాం. ఇదైతే కిచెన్లో అయితే లైట్ కలర్స్తో డిజైన్ చేశారు. ఈ స్టవ్ ఏరియా మొత్తం ఫ్రేమ్ లాగా కట్టారు. ఇలాగా చేయటం వలన, ఇలా ఫ్రేమ్లా కట్టడం వల్ల క్లీన్ చేసుకున్నప్పుడు కానీ మనం వంట చేసేటప్పుడు పాలు, సాంబార్ అలా పొంగుతూ ఉంటాయి కదా, వాటిని నీట్గా క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ షెల్ఫ్లకైతే మనం నచ్చిన డిజైన్తో అయితే డిజైన్ చేయించుకోవచ్చు కబోర్డ్స్ని. ఇదంతా వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి వాష్ ఏరియా. వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూరు గాలి వెలుతురు చక్కగా వస్తుంది వంటగదిలోకి. మనం చాలా ఇళ్లల్లో చూస్తాం, వంట చేసుకోవాలన్నా సరే లైటింగ్ డే టైంలో కూడా లైట్లు వేయాల్సి వస్తుంది. ఇక్కడైతే చాలా లైటింగ్ ఉంది కాబట్టి లైట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విండోస్ అయితే ఉన్నాయి, 2 విండోస్. చక్కగా గాలి వెలుతురు వస్తుంది. దీనికి ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ కూడా చూద్దాం. ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. విండో ఉంది. పిల్లలు అయితే చక్కగా విండో దగ్గర హోంవర్క్ చేసుకోవచ్చు. ఇదైతే బాల్కనీ ఏరియా. ఈ బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి ఎంట్రన్స్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.